మేడం బండి వేసుకొని పోయింది. నాకు అది కూడా ఎట్లా తెలుస్తుందంటే ఈ డోర్ ఉంది కదా, ఈ డోరు ఓపెన్ చేసినప్పుడు క్లోజ్ చేసినప్పుడు నాకు ఇక్కడ బాక్స్ ఉన్నది, ఈ బాక్స్ సౌండ్ వస్తుంది. అప్పుడు నేను దీన్ని తెలిసి చూస్తా. అమ్మయ్యా ఎట్టో బతికిచ్చిందయ్యా నాయనా స్వామి. నన్నైతే ఇంటికి పొమ్మనింది. ఇక్కడంతా కూడా ఇది ఫ్రీ పార్కింగ్, కానీ ఇక్కడ మెయిన్ రోడ్లో పార్కింగ్ చేయాలంటే ఇక్కడ మనకి బోర్డు అయితే ఉంది, స్కానర్. ఈ నుంచి అర్ధగంట, అందులో ఇప్పుడు ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది. 4 కల్లా ఇక్కడ ఉండనింది. కరెక్ట్గా 4:09 కల్లా ఇక్కడికైతే వచ్చేసిన లొకేషన్కి. కాకపోతే పార్కింగ్ ఆడ దొరకలా. ఓహమ్మయ్య ఎంత పెద్ద ఫ్రాష్ చేసినాడు, దుప్పటి కప్పినాడా కింద. అవి తుమారో రూమ్ బౌతాండా. ఇక గుడ్డుకి ఈ అన్నానికి చాలా బాగుంది. నమస్తే అందరికీ, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? వెల్కమ్ టు ఈరోజు వ్లాగ్. ఇంక ఇదే ఈరోజు టిఫిన్, కాఫీ, ఒక చాక్లెట్. ఎందుకంటే లేట్గా లేచిన, ఇప్పుడు టిఫిన్ చేసుకునేంత టైం కూడా లేదు. ఎందుకంటే మేడం ఈ టైంకి అయితే ఫోన్ చేస్తుంది. మనం టిఫిన్ చేసుకుంటా కూర్చోన్నామంటే బండి స్టార్ట్ చేయండి. సో అందుకోసమే బ్లాక్ కాఫీ ఈ తాగి ఈ చాక్లెట్ తిని, ఒకవేళ మేడం ఫోన్ చేస్తే బండి స్టార్ట్ చేయాలా. ఇంకా ఈరోజు గుడలు కూడా ఎక్కువైనాయి, అందుకే ఒక వాట్ వేసిన. ఇంకొక వాట్ అయితే ఇక్కడ ఉన్నాయి. అవి అయిపోతే ఇంకొక 24 నిమిషాలు ఉన్నది. అది అయిపోతే మళ్ళీ వేయాలా. చూద్దాం, ఈ లోపల మేడం ఫోన్ చేసి వెళ్ళిపోతా, లేదంటే అవి ఉతుక్కుంటా గుడలు. ఈ బ్లాక్ కాఫీకి నేను బాగా అలవాటు పడిపోయినా. ఈ బ్లాక్ కాఫీతో పాటు ఏదైనా చాక్లెట్ కానీ లేదంటే ఖర్జూరం కానీ ఇవి బాగా తినడం అలవాటు అయిపోయింది నాకు. కొంతమంది కామెంట్లు చేసినారు, దానివల్ల ఈ నడవ నాకు కొద్దిగా తగ్గించిన. ఇది అప్పుడప్పుడు తాగుతున్నా. ఇంతకుముందు అయితే డైలీ పొద్దున్నే లేస్తాను తాగుతా ఉన్నా. దీనివల్ల కొవ్వు కరుగుతుందంట, అందుకే తాగుతా అంట. ఒంట్లో ఏమన్నా కొవ్వు ఉంటే తగ్గించుకుందామని. మేడం బండి వేసుకొని పోయింది. డోర్ సౌండ్ వచ్చింది నాకు. తీరా వచ్చే మేడం బండి అయితే లేదు, మేడం బయటికి పోయింది. ఇంకా నాకు తెలిసి ఆమె ఇంకొక ఆమె ఉంది కదా, ఆమె ఖచ్చితంగా పోతుంది. నాకు అది కూడా ఎట్లా తెలుస్తుంది అంటే ఈ డోర్ ఉంది కదా, ఈ డోరు ఓపెన్ చేసినప్పుడు క్లోజ్ చేసినప్పుడు నాకు ఇక్కడ బాక్స్ ఉన్నది, ఈ బాక్స్ సౌండ్ వస్తుంది. అప్పుడు నేను దీన్ని తెలిసి చూస్తా. ఎవరు వాకిలు తీసినారని చెప్పి చూస్తే మా మేడం అయితే బయటికి వెళ్ళిపోయింది. నాకు తెలిసి ఇంకొక ఆమె ఉంది కదా, ఆమె అయితే పోతుంది. మన గుడలు అయితే అయిపోయినాయి అట్ట దేవుడి దయ వల్ల. ఇంకొక వాటర్ కూడా వేసేసిన, 2 వాటర్లు కూడా యారేసినామంటే ఖచ్చితంగా ఆమె ఫోన్ చేస్తుంది, ఖచ్చితంగా బయటికి పోతుంది. అన్నం ఉంటాయని పోతుంది ఏమో, దేవుడు ఎట్టున్నదో తెలియదు. అన్నం ఉంటాయని పోయిందంటే గబ్బు అయిపోతా. చూద్దాం, యారేసుకొని రెడీగా ఉందాం. మా మేడం బయటికి పోయిందంటే ఈ మేడం లేస్తుందని ఫోన్ చేసింది మేడం. బండి స్టార్ట్ చేయనైనా పోవాలని. ఎట్టో అన్నం టయానికి తీసుకోపోవాలా, ముందే తీసుకోబోతుంది. బిన్న ఇంటికి వచ్చే పర్వాలే, లేదంటే గాడేకి వచ్చి పెట్టి అన్నం గిన్నం అని అయిపోయినాక మళ్ళీ వస్తుంది. చూద్దాం, అడిగిపోతుంది. అమ్మయ్యా ఎట్టో బతికిచ్చిందయ్యా నాయనా స్వామి. నన్నైతే ఇంటికి పొమ్మనింది. నిన్న వచ్చిన ఏరియాకి అయితే వచ్చింది మేడము. ఇంటికి వెళ్ళిపో, ఇంటికి పోయి 4 గంటలకు రానింది. ఇప్పుడు టైము 11:45 అయింది. ఇంకా మనం 4 దాకా ఇంట్లోనే. ఇట్లా ఉంటే పర్లే, మనము హ్యాపీగా ఇంటికాడ ఉండి మళ్ళీ రావచ్చు. మీకు ఇక్కడ ఒక పార్కింగ్ చూపిస్తా చూడండి. ఇక్కడంతా కూడా ఇది ఫ్రీ పార్కింగ్, కానీ ఇక్కడ మెయిన్ రోడ్లో పార్కింగ్ చేయాలంటే ఇక్కడ మనకి బోర్డు అయితే ఉంది, స్కానర్. ఆడ పేమెంట్ చేసి ఇక్కడ పెట్టుకోవచ్చు బండి. ఇక్కడ మహల్ దగ్గర ఉండేదంతా ఫ్రీ పార్కింగ్. ఇదొకటే మనము రోడ్లో పెట్టుకోవాలా. ఇక్కడంతా ఫుల్ అయిపోయిందంటే ఇక్కడ పెయిడ్ పార్కింగ్ అనమాట. మనల్ని అయితే ఇంటికి పొమ్మనింది మేడము. జంపు జిలాని. ఈ బిల్డింగ్ చూడండి ఎంత పాతదో, చాలా పాతది ఉన్నట్టుంది. మధ్యాహ్నం అన్నం అయితే ఇచ్చినారు. నిన్నటి కూర తెల్లన్నము, ఇదేమో చికెను, ఇదేమో సలాటు, ఇది మటను నిన్న ఇచ్చారు కదా అనపు గుగ్గుల్లో, ఆ కూర. ఈ చికెన్ చూడండి, చికెన్లో ఏం లేవు, నీళ్ళు తప్ప. నీళ్ళు ఉన్నట్టున్నాయి. అబ్బా, చికెన్ పీసు మెత్తగా ఉడికిపోయింది. ఏ ఉల్లగడ్డలు మనం తినము. ఈ సలాడ్ అయితే భలే ఉంటుంది.
అన్నం లేకపోయినా పర్వాలేదు, సలాడ్ మాత్రం కావాలా. ఇది నీళ్ళు నీళ్ళు ఉంది కానీ దీంట్లో కానీ ఒక రవ్వ ఊరగాయ ఉంటే బాగుండు, కానీ ఊరగాయలు అయిపోయినాయి, తెచ్చుకోవాలి ఊరగాయలు. చికెన్ మాత్రము మెత్తగా ఉడికిపోయింది, కాలిపోతుంది, బాగా మెత్తగా ఉడికింది. టేస్ట్ కూడా బాగుంది, నీళ్ళ నీళ్ళగా ఉంది కానీ టేస్ట్ కూడా బాగుంది. ఈరోజు మొత్తం ఆకే సలాడ్లో దండిగా ఉంది ఆకు. చూసినారు కదా రోజు చికెను, సలాడు, నిన్నటి కూర మటను, అది ఇంకేదేమో వైట్ రైసు. ఈ రైస్ మీద ఒక అతను కామెంట్ చేసినాడని చెప్పినా కదా, అప్పటి నుంచి దీని మీద కొద్దిగా ఇంట్రెస్ట్ వచ్చింది. అంటే ఏదన్నా హెల్త్కి మంచిదంటే తినేస్తాను నేను అట్టా. ఈ బియ్యం మంచిది అంట తింటే, అందుకే బాగా తింటున్నా, భయం లేకుండా తింటున్నా. ఇది తినేసి ఆమె 4 గంటలకు రమ్మనింది కాబట్టి ఇప్పుడు టైం 1 గంట అయింది. 3:30కి అట్లా బయలుదేరేస్తా. ఇది నుంచి అర్ధగంట పోవాలా, ఆడికి అర్ధగంట పడుతుంది. కరెక్ట్గా 3:30 అయింది టైము. ఈ నుంచి అర్ధగంట, అందులో ఇప్పుడు ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది. 4 కల్లా ఇక్కడ ఉండనింది. మనం ఒకవేళ 4కి బయలుదేరి, అంటే వాళ్ళు ముందే చెప్తారు కదా అని మనం 4కి బయలుదేరదామంటే లే, ఒక్కోసారి భిన్న వచ్చేస్తారు. అది ఇప్పుడైతే 3:30, 3:45 వస్తుంది. కరెక్ట్గా 4:09 కల్లా ఇక్కడికైతే వచ్చేసిన లొకేషన్కి. కాకపోతే పార్కింగ్ ఆడ దొరకలా, కొద్దిగా దూరంగా దొరికింది. ఆడ అన్నీ ఫుల్ అయిపోయినాయి బండ్లు, అందుకే ఈ పక్క పెట్టుకున్నా. ఒకవేళ మేడం ఫోన్ చేసిందంటే మళ్ళా ముందు తిరుక్కొని ఆ గేట్ కాడికి పోవాల్సిందే, ఏం చేయలేం, ఫుల్ ఉన్నాయి బండ్లు ఆడ. ఈమెమో నన్ను 4కే రమ్మనింది, ఇప్పుడు టైం ఏమో 5 అయింది. మా మేడం నాకు లొకేషన్ కూడా పెట్టింది, ఇంకొక లొకేషను. ఇది ఈ నుంచి దగ్గరే. మా మేడం ఇంటికా ఉన్నానని చెప్పి ఈ లొకేషన్ అయితే పెట్టింది, మళ్ళీ ఫోన్ చేసింది. అంటే రూమ్లో ల్యాండ్ ఫోన్కి చేసినట్టుంది, నేను ఎత్తలా కాబట్టి నాకు నార్మల్ ఫోన్ అయితే చేసింది. ఆడున్నామని అడిగింది. ఏం కోసం వచ్చినా మేడం అంటే, ఇంకా రాలేదా అని. రాలా మేడం ఇంకా అన్న. ఎన్ని గంటలకు రమ్మనింది అంటే 4 గంటలకు రమ్మనింది మేడం, 5 అవుతుంది ఇంకా రాలేదన్న. సరే సరే వస్తాను, నాకు ఫోన్ కొట్టు అనింది. అంటే ఈ లొకేషన్కి పోయి ఏదైనా సామాన్లు కావాలేమో, ఇక్కడ అయ్యింది ఇదో ఇవి అయితే ఉన్నాయి. ఆమె పని మనిషి కొత్త పాత ఉంది కదా, ఆమె ఇంటికి పోతుంది ఇంకొక 4-5 రోజుల్లో. ఆమె కోసమేమో ఈ పిస్తా బాదం అవి ఉంటాయి కదా, అవి ఏమో తెప్పిస్తుంది అనుకుంటున్నాను నేను. ఏమేమో రాలా, 5 అవుతుంది. నేనేమో కరెక్ట్గా 4 గంటలకు వచ్చి ఇక్కడికి వచ్చేసిన. ఇంకెంత టైంకి వస్తుందో ఏమో 5:40 కావస్తుంది. ఇప్పుడైతే ఫోన్ చేసింది, ఇంక అంతా తిప్పుకొని ఈ పక్కకు వచ్చి పార్కింగ్ చేసుకున్నా. వస్తున్నా వచ్చేయనింది, ఇంకా రాలా. ఇప్పుడు వచ్చిన ఇంటికి 6:30 అయింది. మేడము ఆడున్నప్పుడు లొకేషన్ పెట్టిందని చెప్పినా కదా, ఏదో పిస్తా బాదం వాటి కోసము. వస్తానే ఫోన్ కొట్టానింది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఫోన్ కొట్టినా, టైం అయిపోయింది, 6:30 అయింది కదా, ఈ టైంలో వద్దులే అని, ఏం వద్దులే అని చెప్పి పెట్టేసింది ఫోను. ఆమెమో రాకపోయా, నేనేం చేయాలా, లేట్ అయిపోయింది. 4 గంటలకి నన్నేమో కరెక్ట్గా టయానికి అయితే రమ్మంది, నేనైతే కరెక్ట్గా వెళ్ళిపోయినా. ఆమె లేట్ చేసింది. రాత్రి తినడానికి తోఫిక్ భాయ్ అయితే, నేను చేస్తా ఈరోజు రాత్రికి గుడ్లు అలాగే కిచిడి చేస్తాను రా అన్నాడు. చూద్దాం ఏం చేసినాడో. క్యా కరే తుమ్ పట్టి ఓహేం భయ్య, ఎంత పెద్ద ఫ్రా చేసినాడు, దుప్పటి కప్పినాడా కింద. అవి తుమారో రూమ్ బౌతండా, ఏదో మొత్తం పెద్ద బెడ్షీటే కప్పినాడు. క్యా బెడ్షీట్ రఖ్ దియా, क्या क्या बनाया तौफिक भाई, అతకపోయింది అది. ఇదేందో గుడ్డు ఫ్రై అంట, ఇది సలాడ్,
ఇది చేప అన్నము ఏదో కానీ ఇంక ఇదేమో కిచిడి, వేడి వేడి కిచిడి. सिंपल सिंपल नहीं है सिंपल ऐसे कैसे लग गया वो थोड़ी जाएगा. तो कैसे ఇది కిచిడి అయితే చేసినాడు, అంతా नॉर्मल మసాలా గిసాలా పూర దాలా. खाली मसाला डाल के कुछ और कुछ नहीं मसाला और खिचड़ी और दाल ये अंडा और ये अंडा ఖాళీ అండా ఏ క్యా కరతా खाली अंडा के साथ वो మిరప్పొడి, ఒట్టి మిరపకాయల పొడి వేసినాడు ఊరికే. ఓ సుక్కే మిర్చాకేనా, ऐसा नहीं है ఒట్టి మిరపకాయల పొడి అయితే వేసినాడు. బస్ 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 क्या बस बस బస్ मेरा बस. మరి చూస్తున్నారా, ये तुम्हारा बांग्लादेश का खिचड़ी है. नहीं ऐसा पूरा है, ऐसा? अच्छा भी है हम्म. ये भाई बैचलर वाला खिचड़ी है ఈ బిర్యానీ ఆకు చెక్క యాలకులు అన్నీ వేసినాడు. ये बैचलर वाला खिचड़ी है బ్యాచులర్ బ్యాచులర్ నాకు చెప్పేది అర్థం కాలే, ఆయన చెప్పింది ఇప్పుడు అర్థమైంది. బ్యాచులర్ बैचलर खिचड़ी है అచ్చా. బాగుంది, బాగా చేసినాడు, బాగా వేడివేడిగా ఉంది అయితే, కారం కారంగా. తెల్లగడ్డలు వేసినాడు, నోట్లో నీళ్ళు పోతున్నాయి, కారం ఉన్నది అయితే. ఈ గుడ్డు కూడా భలే ఉన్నది టేస్ట్. ఇవి అండా भी अच्छा है, अंडा अच्छा है बहुत अच्छा है. बैचलर पार्टी నిజంగా సూపర్. उसमें डालना ఇక గుడ్డుకి ఈ అన్నానికి చాలా బాగుంది. సో ఇది ఈరోజు రాత్రికి తౌఫిక్ భాయ్ అయితే, తౌఫిక్ భాయ్ రూమ్లో కిచిడి, గుడ్డు ఫ్రై, సలాడ్ ఇవన్నీ చేసినాడు. సో ఇది ఈరోజు జర్నీ. వీడియోలు అనిపించిందో కామెంట్ చేయండి, అలాగే ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ బోలో సబ్స్క్రైబ్ सब्सक्राइब करना సబ్స్క్రైబ్ కర్నా సబ్స్క్రైబ్. జావీద్ అయితే మైక్ కొన్నాడంట. ఏది ఆ చూపియా, నీ మైక్ ఏందో, మేము కొనేది కొంటావు, నువ్వు చూపియా నువ్వు. ఇంకా దుమ్ముడే దుమ్ముడా డైలాగ్ లాక్సా. సో అది